శ్రీకృష్ణుడి చివరి క్షణాలు, చరిత్రలో దాగి ఉన్న అతిపెద్ద రహస్యం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. శ్రీకృష్ణుడు తన 125 ఏళ్ళ అవతారాల సమాప్తిత భాగంలో భల్కా తీర్థంలో ఒక మర్రి చెట్టు కింద యోగ సమాధిలో అయితే ఉంటాడు. జర అనే వేటగాడు కృష్ణుడి పాదాన్ని జింక అనుకొని బాణంతో అయితే కొడతాడు. ఆ బాణం కృష్ణుడి పాదానికి అయితే తగిలింది. ఇది గమనించిన వేటగాడు క్షమాపణ కోరగా కృష్ణుడు నవ్వి ఇది పూర్వజన్మ కర్మ ఫలితమని, తన దేహత్యాగానికి సమయం ఆసన్నమైందని చెప్పి వైకుంఠానికి అయితే చేరుకుంటాడు. సమయం కృష్ణుడు అవతార సమాప్తితో ద్వాపర యుగం అంతమై కలియుగం అయితే ప్రారంభమవుతుంది. కారణం జర అనే వేటగాడు పూర్వజన్మలో వాలి రామాయణంలో రాముడు తనను చంపినందుకు ప్రతీకగా కృష్ణుడు పాదానికి విషపూరిత బాణంతో అయితే గాయపరుస్తాడు. ప్రదేశం గుజరాత్లోని ప్రభాస్ భల్కా తీర్థం. అంత్యక్రియలు కృష్ణుడి దేహం విడిచిన తర్వాత అర్జునుడు అంత్యక్రియలైతే నిర్వహిస్తాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ ఎంతో ప్రశాంతంగా తన దేహాన్ని అయితే వీడి వెళ్ళారని పురాణాలు అయితే చెబుతూ ఉన్నాయి. కృష్ణుని చివరి మాటలు ఏంటో చూద్దాం. మరణిస్తూ కృష్ణుడు కరుణామయ స్వరంతో అతనితో ఇలా అన్నాడు, ఇది నీ తప్పు కాదు, ఇది జరగాల్సి అయితే ఉంది. భయపడకు లేదా విచారపడకు, ఎందుకంటే ఇది విధి యొక్క మార్గాలు. ఇవి భూమిపై ఆ మహానుభావుడి చివరి మాటలు. ఎందుకంటే కర్మ నియమం సార్వత్రికమైందని కృష్ణుడికైతే తెలుసు. కృష్ణుడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? కృష్ణుడు మరణం తర్వాత ఏం జరిగిందంటే, అర్జునుడు ద్వారక పౌరులను 7 రాత్రులు రాజ్యాన్ని అయితే విడిచిపెట్టమని అయితే చెప్పాడు. సముద్రం చివరికి యాదవ రాజభవనాన్ని ముంచెత్తుతుందని అతనికి తెలుసు. కృష్ణుడి యువయోధుడు మరియు భవిష్యత్ పాలకుడు వజ్రుడు వారిని పరిపాలిస్తాడని ప్రజలకైతే ప్రకటించారు. కృష్ణుడి చీలమండల కథ. పురాణం ప్రకారం విష్ణువు 8వ అవతారమైన కృష్ణుడు తన భూలోక అవతారంలో ఈ కళ్ళజోడులను ధరిస్తాడు. కళ్ళజోడు ఉత్పత్తి చేసే గల శబ్దం విన్న ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులనైతే చేసి వారి హృదయాల్ని ప్రేమను మరియు భక్తితో అయితే నింపేందుకైతే. కృష్ణుడి మరణం తర్వాత రుక్మిణికి ఏమైంది? కృష్ణుడు మరణించిన తర్వాత రుక్మిణి ఏమైందంటే, శ్రీకృష్ణుని మొదటి రాణి రుక్మిణి. కృష్ణుడు తన మృతదేహాన్ని విడిచిపెట్టిన తర్వాత రుక్మిణి మరియు కృష్ణుడు ఇతర భార్యలు కృష్ణుడి అంత్యక్రియల మాదిరిగానే తమను తాము దహనమైతే చేసుకున్నారు. కృష్ణుని చివరి క్షణం. వేటగాడు బాణం తగిలిన తర్వాత కృష్ణుడు తన భౌతిక శరీరాన్ని అయితే విడిచిపెట్టి, ఇది అతని ఆత్మ యొక్క మోక్షం, విముక్తికి ప్రతీక. అతను మార్య ప్రపంచాన్ని వదిలి తన స్వర్గపు నివాసమైన వైకుంఠానికి ఎక్కడని పురాణాలు అయితే చెబుతూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు 100 సార్లు క్షమించిన వ్యక్తి ఎవరు? భీష్ముడు కోపోద్రీక్షుడైన శిశుపాలుడిని బెదిరించాడు, కానీ కృష్ణుడు అతన్ని శాంతింపజేశాడు. ఈ చర్య ద్వారా అతను తన 100వ పాపం చేశాడు మరియు కృష్ణుడిచే క్షమించబడ్డాడు. అతను మళ్ళీ కృష్ణుడిని అవమానించినప్పుడు అతను తన 101వ పాపం అయితే చేశాడు. అప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని శిశుపాలుడిపై వదిలి అక్కడికక్కడే చంపేస్తాడు. మరి కృష్ణుడు కలియుగానికైతే తిరిగి వస్తాడు. ఇంకా కృష్ణుడు తన పేరులో ముఖ్యంగా హరే కృష్ణ మంత్రంగా కూడా కనిపిస్తాడు. తద్వారా ఈ కష్ట సమయంలో కలియుగంలో దేవుని పవిత్ర నామాన్ని అయితే జపించడం ద్వారా ఎవరైనా కృష్ణుడిని తెలుసుకోవచ్చు. కృష్ణుడు తదుపరి షెడ్యూల్ చేయబడిన అవతారం కల్కి. అతను 1,27,000 సంవత్సరాలలో కనిపించాల్సి అయితే ఉంది. కృష్ణుడు చనిపోయిన తర్వాత ఏమైంది క్లుప్తంగా చెప్పాలంటే, కృష్ణుడి మరణం మరియు అతని మృతదేహం వెనుక ఉన్న కథ
శ్రీకృష్ణుడు ఎలా మరణించాడో లేదా అతని మృతదేహానికి ఏం జరిగిందనే దాని గురించి ఇంకా చాలా కథలైతే ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు ఫలితాలను వారి సొంతంగా అయితే తెలుసుకుంటారు. ఆయన మరణం తర్వాత అందరూ ఆయనను ఇష్టపడడం చూసి ప్రజలైతే బాధపడ్డారు. ప్రతి హిందువు శ్రీకృష్ణుని భక్తుని కావడం గర్వకారణం. ఈ వాస్తవం కారణంగానే మీరు అన్ని హిందువుల ఇళ్లలో కాకపోయినా చాలా చోట్ల శ్రీకృష్ణుని విగ్రహాలను తరచుగా అయితే చూస్తూ ఉంటారు. ఆ రోజు ప్రపంచం కదలకుండా ఉంది. అది సాయంత్రం వేళ అడవి కొమ్మలు ప్రశాంతమైన మండుతున్న కాంతిని ప్రతిబింబిస్తున్నాయి. ఆ గంట ప్రశాంతంగా ఉంది మరియు వాతావరణం పారదర్శకంగా ఉంది. ప్రకృతి తల్లి వింతగా ప్రశాంతంగా మరియు నిశ్చలంగా ఉంది. పక్షులు అస్సలు ఏవి కూడా పలకట్లేదు. సీతాకోకచిలుకలు వింతగా ప్రవర్తిస్తున్నాయి. గ్రహాలలో ఎలాంటి చలనం అయితే లేదు. ఒక గొప్ప కాలం పరివర్తన అయితే చెందుతుంది. గాలి కూడా లేదు. ద్వాపర యుగం ముగిసినప్పుడు కృష్ణుడు అనే పరమాత్ముడు దాదాపు 5000 సంవత్సరాల క్రితం తన భౌతిక రూపం నుండి నిష్క్రమించాడు. కృష్ణ అనగా నలుపు అని అర్థం. కృష్ణుడు నల్లని రంగు కలవాడని ఐతిహ్యం కలవాడని అందరికీ తెలుసు. ఇంకా ఈ పేరును అనేక వివరాలు అయితే చెప్పుకోవచ్చు. భారతదేశం ఉద్యోగ పర్వం ప్రకారం కృఫ్ అనగా దున్నట, నాగలి మున నల్లగా ఉంటుంది గనక ఈ పేరు అయితే వచ్చింది. భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణుడు. వ్యవసాయానికి ప్రాముఖ్యతను తెలిపే పేరు. వల్లభ సాంప్రదాయం బృహత్ సంబంధ మంత్రం ప్రకారం పాపాలను నాశనం చేసే మంత్రం. కృష్ణ చైతన్యం చరితామృతంలో చెప్పిన అర్థం ప్రకారం మహాభారత వాక్యం ఆకర్షించేవాడు కృష్ణుడు. భాగవతం ఆత్మరామ శ్లోకంలో కూడా ఈ భావం అయితే చెప్పబడింది. శ్రీకృష్ణుడు పుట్టిన తేదీ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో వచ్చే చాంద్రమాన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం హిందువులు కృష్ణాష్టమి నాడు కృష్ణుడి పుట్టినరోజునైతే జరుపుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.